మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠం, పాల్చల్ల రోడ్, గాడాల, రాజమహేంద్రవరం రూరల్. దర్శించండి, తరించండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్ర శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సంవత్సరంలో 350 రోజులు సాక్షాత్తు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తూ కేవలం 15 రోజులు శ్రీ వరాహిదేవిగా ఇక్కడ దర్శనమిస్తున్నారు. శ్రీ వరాహిదేవి గుప్త నవరాత్రులు ప్రపంచమంతా 9 రోజులు ఆచరిస్తుంటే మన పీఠంలో వరాహి ఉత్సవాలుగా 15 రోజులు ఆచరించడం జరుగుతుంది. శ్రీ వరాహిదేవికి ప్రతిరోజు సంధ్యా సమయంలో స్కంద దీప ఆరాధన, అర్చన, అమ్మవారికి నిత్య శాంతి హోమాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇంకా రాబోయే 3 రోజుల్లో అంటే 22వ తారీఖు సాయంత్రంతో స్కందదీప ప్రజ్వాలన ముగిస్తుంది. అర్చన చేసుకుని వరాహిదేవి కరుణాకృపా కటాక్షాలకి పాత్రులు కండి. వరాహిదేవి అంటే మహాశక్తి స్వరూపిణి. మనలో ఉన్న ఈతి బాధలను తొలగించి మన మనోసంకల్పాన్ని నెరవేర్చడానికి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి 15 రోజులు వరాహిదేవిగా దర్శనమిచ్చే ఏకైక పీఠం ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో మన పీఠమే. 4 సంవత్సరాలుగా మనము ఇక్కడ వరాహిదేవి ఉత్సవాలు ఎంతో ఆనందమయంగా ఆచరిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఉత్సవం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చి వరాహిదేవిని దర్శించుకున్నాము, మా సంకల్పాలు నెరవేరనేని మళ్ళీ భక్తులు వచ్చి కావున భక్తకోటి ఈ ఒక్క విషయాన్ని గ్రహించి గాడాలలో వేయించేసి ఉన్న మన అందరి అమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్తు వరాహిదేవిగా 15 రోజులు దర్శనమిస్తున్నారు. ఈ 15వ రోజు అనగా 23వ తారీఖున ఉదయం 8 గంటలకి 108 కేజీలు గంధం అంటే చందనముతో అమ్మకి అభిషేకం చేయబడుతుంది. 23వ తారీఖున ఈ మహా అభిషేకంలో వరాహిదేవిగా వేయించేసి కనిపిస్తున్న మన అమ్మవారు సాక్షాత్తు పునరంగా లక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. ఆ మహాలక్ష్మి కటాక్షానికి పాత్రులు కండి. 23వ తారీఖున ఈ మహాచందనాభిషేకానికి విచ్చేసి అమ్మవారి యొక్క చందనాన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లి మీ ప్రథమ గుమ్మానికి, మీ ఇంటి వారి అందరికీ, మీ వాహనాలకి ఆ చందనాన్ని అలంకరించినట్టయితే ఎటువంటి సంకల్పమైనా నెరవేరుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.